Fault is nothing but a fracture between the two blocks or two displacement along with the two bodies or any two blocks అనమాట. డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే దాన్ని ఫాల్ట్స్ అంటారు. డిస్ప్లేస్మెంట్ లేకుండా బ్రేకప్ అయితే ఫ్రాక్చర్ అయితే దాన్ని జైంట్స్ అంటారు. ఫాల్ట్స్కి జైంట్స్కి అది డిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ టర్మినాలజీ చూద్దాం. ఫాల్ట్ ప్లేన్ అండ్ షియర్ జోన్, స్ట్రైక్, డిప్ ఆల్రెడీ మీకు తెలుసు. ఫాల్ట్ ప్లేన్ అనేది ఫ్రాక్చర్ సర్ఫేస్ అలాంగ్ విచ్ రిలేటివ్ మూమెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇస్ కాల్డ్ ఫాల్ట్ ప్లేన్. ఓకే, ఇక్కడ ఫిగర్ చూడండి, ఇది ఫాల్ట్ ప్లేన్ అనమాట. నెక్స్ట్ షియర్ జోన్, ద షియర్ ఫ్రాక్చర్స్ అలాంగ్ ది విచ్ ఫాల్ట్ మూమెంట్ distributed such fracture zone is called shear zone. Head, throw, have, stratigraphic throw, net slip, ఇవి ఇంపార్టెంట్. హెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ 90 minus ది త్రో ఈజ్ నథింగ్ బట్ ఏ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. ఈ ఒకవేళ త్రో అప్ సైడ్ మూవ్ అండ్ డౌన్ సైడ్ మూవ్ అయితే దాన్ని అప్ త్రో సైడ్ అంటారు, డౌన్ త్రో సైడ్ అంటారు. హేవ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హారిజాంటల్ కాంపోనెంట్ అనమాట. వీటి యొక్క యాంగిల్ ఏంటంటే tan 45. హేవ్, హెడ్, త్రో చాలా ఇంపార్టెంట్. స్ట్రైక్ అండ్ డిప్ మీకు తెలుసు. ఇవేంటంటే ఫాల్ట్స్లో జెనెటిక్ క్లాసిఫికేషన్, జామెట్రిక్ క్లాసిఫికేషన్ ఉంటుంది. జెనెటిక్ క్లాసిఫికేషన్స్ నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్, స్ట్రైక్ స్ట్రిప్ ఫాల్ట్ మళ్ళీ చెప్తా ఎండ్ ఆఫ్ ది క్లాసెస్. ఫస్ట్ అయితే కింద చూడండి, సెన్స్ ఆఫ్ ది మూమెంట్. నార్మల్ ఫాల్ట్ ఫుట్ వాల్ అండ్ హ్యాంగింగ్ వాల్. హ్యాంగింగ్ వాల్ కిందికి మూవ్ అయితే దాన్ని నార్మల్ ఫాల్ట్ అంటారు. ఒకవేళ అయినా ఫుట్ వాల్ కింద హ్యాంగింగ్ వాల్ పైకి ఉంది, దీనికి వైట్ ఆపోజిటే రివర్స్ ఫాల్ట్ అనమాట. ఓకే, స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ ఏంటంటే హారిజాంటల్ మూమెంట్ అనమాట, లెఫ్ట్ అండ్ రైట్కి. నార్మల్లోనేమో హ్యాంగింగ్ వాల్ డౌన్వర్డ్స్ అనమాట, రివర్స్లోనేమో దానికి వైట్ ఆపోజిట్ నార్మల్ ఫాల్ట్కి. హ్యాంగింగ్ వాల్ అప్వర్డ్ అవుతుంది, ఫుట్ వాల్ ఏమో డౌన్వర్డ్ అవుద్ది. నెక్స్ట్ ఈ నెట్ స్లిప్ బేస్ చేసుకొని డిప్ స్లిప్ అండ్ ఆబ్లిక్ ఫాల్ట్ ఎట్లంటే బోత్ అనమాట. డిప్ స్లిప్ స్ట్రైక్ స్లిప్ దాన్ని ఆబ్లిక్ అంటారు. డిప్ స్లిప్ 0 గిన ఉంటే ఇది మీకు అంత ఏం అవసరం లేదు, ఇది చూడండి. స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అయితేనేమో హారిజాంటల్ మూమెంట్ అనమాట, లెఫ్ట్ అండ్ రైట్కి. నెక్స్ట్ ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0. n అంటే నథింగ్ బట్ నెట్ స్లిప్ అనమాట. సో డిప్ స్లిప్ ప్లస్ స్ట్రైక్ స్లిప్ కలిపితే దాన్ని ఆబ్లిక్ ఫాల్ట్ అంటారు. ఇన్ కేస్ డిప్ స్లిప్ అనేది లేకుంటే నెట్ స్లిప్ అండ్ స్ట్రైక్ స్లిప్ ఉంటే దాన్ని స్ట్రైక్ స్లిప్ అంటాడు. అంటే నెట్ స్లిప్ అనేది విత్ అలాంగ్ ద మూమెంట్ విత్ స్ట్రైక్ స్లిప్ అయితే దాన్ని స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటారు. ఓకేనా. ఒకవేళ నెక్స్ట్ డిప్ స్లిప్ ఫాల్ట్లో 2 టైప్స్ అనమాట. ఈ టీటా అనేది మోర్ దెన్ 45 degrees అండ్ లెస్ దెన్ 45 degrees. మోర్ దెన్ 45 degrees ఎన్ఎఫ్ అంటే నార్మల్ ఫాల్ట్, లెస్ దెన్ 45 అంటేనేమో రివర్స్ ఫాల్ట్. ఓకే, ఇప్పుడు హ్యాంగింగ్ వాల్ మూవ్ డౌన్వర్డ్ దాన్నే లాగ్ ఫాల్ట్ అంటారు. ఇంకా హ్యాంగింగ్ వాల్ మూవ్స్ అప్వర్డ్ అయితే దాన్ని థ్రస్ట్ ఫాల్ట్ అంటారు. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ 0, ఇండిస్టింక్టబుల్ ఇన్ నార్మల్ ఫాల్ట్ అండ్ రివర్స్ ఫాల్ట్ దాన్ని ఏమంటారు అంటే హారిజాంటల్ ఫాల్ట్ అంటారు. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ 90 degrees అయితే దాన్ని వర్టికల్ ఫాల్ట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, టీటా అనేది మోర్ దెన్ 45 అయితే లిరిస్టిక్ ఫాల్ట్ అంటారు. లిరిస్టిక్ ఫాల్ట్ ఏంటంటే వాటి యొక్క డిప్ అనేది చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. ఇది ఒక నార్మల్ ఫాల్ట్ యొక్క టైప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఓవర్ థ్రస్ట్ అండ్ అండర్ థ్రస్ట్. ఓవర్ థ్రస్ట్లో ఏంటంటే హ్యాంగింగ్ వాల్ మూవ్ అవుతుంది, అండర్ థ్రస్ట్లోనేమో ఫుట్ వాల్ మూవ్ అవుతుంది. వీటి యొక్క యాంగిల్ అనేది లెస్ దాన్ 10 degrees సంథింగ్ ఉంటుంది. సో మళ్ళీ చూడండి, నార్మల్ ఫాల్ట్, రివర్స్ ఫాల్ట్, స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్, ఈ 3 ఇంపార్టెంట్. 3 తర్వాత రివర్స్ ఫాల్ట్ తీసుకుంటే రివర్స్ ఫాల్ట్లో ఇవి టైప్స్ అనమాట. ఓవర్ థ్రస్ట్ అండ్ అండర్ థ్రస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లిరిస్టిక్ ఫాల్ట్ చూడండి, లాగ్ ఫాల్ట్ అంటే ఇక్కడ ఉన్నది టైప్ ఆఫ్ ది నార్మల్ ఫాల్ట్. స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటే హారిజాంటల్ మూమెంట్ విత్. నెక్స్ట్ జెనెటిక్ క్లాసిఫికేషన్ అని చెప్పానుగా, స్ట్రెస్ గురించి, ఇది స్ట్రెస్ మెకానిజం, ఈ డయాగ్రామ్స్ అనేది. నార్మల్ ఫాల్ట్ ఏంటంటే σ1, σ2, σ3. σ1 అంటేనేమో మ్యాక్సిమం అనమాట, మ్యాక్సిమం స్ట్రెస్. σ2 ఏమో ఇంటర్మీడియట్, σ3 ఏమో మినిమం అనమాట. σ1 అంటేనేమో మ్యాక్సిమం ఇక్కడ ఏ డైరెక్షన్ ఉండవు, వర్టికల్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి,
వర్టికల్ డైరెక్షన్లో ఫామ్ అయ్యేది నార్మల్ ఫాల్ట్. నెక్స్ట్ రివర్స్ ఫాల్ట్లో హెచ్హెచ్వి అనమాట. మ్యాక్సిమం హారిజాంటల్ ఉంటుంది, మినిమం వర్టికల్ అవుతుంది. స్ట్రైక్ స్ట్రిప్ ఫాల్ట్లో హెచ్విహెచ్ మ్యాక్సిమం ఏమో σ1 హారిజాంటల్గానే ఫామ్ అవుద్ది. హెచ్విహెచ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఇది సింపుల్గా ఫాల్ట్ గురించి. ఇంకా ఇది ఇంపార్టెంట్, మనం ఫాల్ట్స్ని ఫీల్డ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారో ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. సపోజ్ రిపిటేషన్ అండ్ ఒమిషన్ స్టార్ట్ ఇందులో అబ్జర్వ్ చేస్తున్నాను ఎగ్జామ్లో అడుగుతారు. ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫాల్ట్ అనమాట. నెక్స్ట్ సిల్ఫికేషన్ కింద ఫాల్ట్ మనకు అవుపిస్తుంది. క్వాడ్జువెన్స్ అంటాం కదా, లైక్ డిపాజిట్ ఎకనామిక్ జలులో. సో ఫాల్ట్ బేస్ చేసుకొని చెప్తారు. నెక్స్ట్ స్లికెన్ సైడ్స్, గ్రూవ్స్ అండ్ డ్రాక్, ఫ్లోకెన్ ఇవి బాగా ఇంపార్టెంట్. పోలరైజ్డ్ క్లే మెటీరియల్స్, తర్వాత బ్రెక్షియా, మెలనైట్స్, హార్సెస్, స్లైసెస్ ఇవన్నీ ఫాల్ట్ రిలేటెడ్ అనమాట. ఇవి బాగా ఇంపార్టెంట్, ఇవి చదవండి. 4th అండ్ 2nd బాగా చదవండి, అందులోకి వెళ్ళి క్వశ్చన్ పడుతుంది ఇప్పుడు. లెరిస్టిక్ ఫాల్ట్ అంటే స్టీప్ డిప్పింగ్ ఫాల్ట్ అనమాట. టాప్ ఏమో జెంటిల్ ఉంటుంది, బాటమ్ డిప్పింగ్ డిక్రీజ్ అవ్వకుండా పోతుంది. నెక్స్ట్ ఈ క్వాడ్రాటిక్ ఎలాంగ్నేషన్ అనేది స్ట్రెస్కి రిలేటెడ్ అనమాట. 1+c² ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను కదా, స్ట్రెస్ σ1, σ2, σ3. నార్మల్ ఫాల్ట్లో విహెచ్హెచ్, రివర్స్ ఫాల్ట్లో హెచ్విహెచ్, హెచ్హెచ్వి అయితేనే ట్రస్ట్ ఫాల్ట్, స్ట్రైక్ స్ట్రిప్ ఫాల్ట్లో హెచ్హెచ్వి సేమ్. సో ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఫాల్ట్ అయితే ఇది నార్మల్ ఫాల్ట్ అంటే ఏంది, రివర్స్ ఫాల్ట్ అంటే ఏంది, థ్రస్ట్ ఫాల్ట్ అంటే ఏంది, ఓవర్ థ్రస్ట్, అండర్ థ్రస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే. ఈ మిస్లీనియస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ.